సంబంధించినటువంటి సిరికొండ, ఇందల్వాయ్, డిచ్పల్లి మరియు జగన్పల్లి, అదేవిధంగా మోపాల, నిజామాబాద్ రూరల్ 6 మండలాలకు సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర 200 పై చెక్కులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి నియోజకవర్గ సంబంధించినటువంటి చాలా కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, తర్వాత సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున అధికారులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మరి నిజామాబాద్ రూరల్ మండలం నుండి 29, మోపాల నుండి 25, డిచ్పల్లి నుండి 70, మరి జగన్పల్లి నుండి 15, జగన్పల్లి 50, ఇందల్వాయి నుండి 15, సిరికొండ నుండి 17, మొత్తం 208 అంటే 2,08,00,000 రూపాయలు వాళ్ళు మనము గవర్నమెంట్ చెక్కుల ద్వారా కళ్యాణ లక్ష్మి పంచబోతా ఉన్నాం. మీకు అందరు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత మరి తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి మరి వాళ్ళకు ఇంటి కొరకు కానుకగా ప్రభుత్వం తరఫున మనం చెక్కులు ఇస్తాం. మీకు అందరు కూడా ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎక్కడ టైం తీసుకోకుండా మీకు 2 విషయాలే చెప్పదలుచుకున్నాం. ఒకటేంటంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 అయింది. మీరందరూ దీవెనలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు 1.5 అవుతా ఉంది. మరి 1.5లో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఉచితమే కాకుండా మరి 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మరి ఇవాళ మనకు మహిళలందరూ కూడా ఇంటింటికి మరి సన్నబియ్యం కార్యక్రమం కూడా ఒక్కొక్కలకు 6 కిలోలు చొప్పున మరి సన్నబియ్యం ఇవ్వడము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో 10 సంవత్సరాలు మనము ఒక పేదోడి కళ ఉండే, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే మళ్ళీ 10 ఏళ్ళు మనకు రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎంతోమంది ఎన్నో కళలు కన్నారు మనకు పేదోడికి ఇల్లు వస్తుందని చెప్పి. ఇవాళ మనం వచ్చిన తర్వాత 1.5 రూపాయలనే మన నియోజకవర్గంలో దగ్గర 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అది ఇవాళ గ్రౌండ్ కూడా అయినాయి. ఇవాళ ముగ్గు వేసుకుంటే దగ్గర 3,200 మందికి మనం ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా కొన్ని అనుమానాలు ప్రతిపక్షాలు వాళ్ళు అప్పుడు చేయలే, కానీ మరి వాళ్ళు మా కొన్ని విషయాలు మేము కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మీకు అందరు కూడా ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సొంత జాగాలో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు 400 నుండి 600 క్యూబిక్ మన ఏమంటారు స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న రీతిలో కట్టుకోవచ్చు. 600 దాటితే కానీ 400 తక్కువనా కానీ మన ఎందుకంటే అది కంప్యూటర్ లింక్ ఉంటుంది, దానికి ఒక యాప్ ఉంటుంది. కాదు యాప్ అది మనకు యాక్సెప్ట్ చేస్తలేదు, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏదేమైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయాలి. మీకు మంచి డిజైన్ కూడా మనకు హౌసింగ్ వాళ్ళు ఇస్తారు. 600 చదరపు అడుగులు అంటే మీకు మంచిగా 2 బెడ్రూమ్లు వస్తాయి. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 బాత్రూమ్లు కూడా వస్తాయి. మళ్ళీ తంతటి కూడా వస్తాయి పైకి. సో ఈ విధంగా కట్టుకోండి. మరి మీకు విడతల వారిగా పునాదుల వరకు కట్టుకున్న తర్వాత ఒక ఇన్స్టాల్మెంటు, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక ఇన్స్టాల్మెంటు, తర్వాత గోడలు కట్టుకున్నాక ఇంకో ఇన్స్టాల్మెంటు, తర్వాత మన లాస్ట్లో ఫైనల్గా ఫ్లోరింగ్ కానీ మనం కలర్ వేసినప్పుడు ఇంకో ఇన్స్టాల్మెంట్. 4 ఇన్స్టాల్మెంట్లో మీకు ఖచ్చితంగా 100% ఎవరికైతే ఆర్డర్స్ వచ్చినాయో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 100% డబ్బు ఇస్తాం. అదే అనుమానాలు
కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇంకా భూమి లేని వాళ్ళు ఉన్నారు పాపం. భూమి లేని వాళ్ళకి ఇప్పుడు రెండో విడతల ప్రభుత్వం భూమి లేని వాళ్ళకు 75 గజాల భూమి ఇచ్చి మరి వాళ్ళకు ఇంకా మళ్ళా ఇల్లు కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం ఉన్నది. అది రెండో విడత అంటే ఎప్పుడో కాదు, మళ్ళీ ఒక 3-4 నెలల లోపలనే మీరు అవసరం ఉంటే దసరా లోపలనే మనము మళ్ళీ ప్లాట్లు పంచుకొని మీకు అందరూ కూడా మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు కూడా అంటే జాగా లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రభుత్వం ఒక లక్ష్యం క్లియర్గా ఉంది. రాబోయే ఎన్నికల వరకు ఇంకా 3.5 సంవత్సరాల వరకు మరి తెలంగాణలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ ఇల్లు కూడా అందరూ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు అన్నీ కూడా మహిళల పేరు మీదే ఇస్తూ ఉన్నాం. వాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. దాంట్లో ఇంకా ఏం అనుమానం లేదు. మీకు అందరు కూడా 100% అందరు కూడా ఇల్లు ఇస్తాం. ఇక కొంతమందికి ఇల్లు జాగలేని వాళ్ళకి కూడా జాగలు ఇస్తాం. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడక్కడ కొన్ని కట్టిరు, ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవి కూడా జాగలేని వాళ్ళకి అలాట్ చేద్దామనే ఆలోచన ఉన్నది. కాబట్టి మరి ఒక 6-7 నెలల్లో లేకుంటే రెండో విడతలో మొత్తం 100% అందరు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ కొంతమంది ఎవరికైనా రాకపోవచ్చు ఏదో కారణాలతో, అంటే మీకు ఇంట్లో 2-3 ఉంటే ఒక్కరికే వస్తుంది మొదటి విడత, లేదంటే ఇంకా ఒక స్లాబ్ ఇల్లు ఉందనుకో ఇళ్ళ ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేపిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ మహిళల పట్ల మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మీకు అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల రూపాయలను మనము 1 కోటి మంది మహిళలకు మితి లేకుండా రుణాలు ఇచ్చి మహిళా సంఘాల గవర్నమెంట్ కింద వాళ్ళు ఆర్థికంగా స్వలంబన కొరకు ఈ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గతంలో మనము మరి ఐకేపీ కానీ ఇంకా ఇందిరాక్రాంతి పథకం కింద ఓన్లీ పాలు కోళ్ళు పెంచుడు ఇంకా చిన్నవి ఉంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా తెలిసి ఇవాళ మీరు మరి అంటే వడ్లు కొనే కార్యక్రమం కూడా ఐకేపీ వాళ్ళకు మన సెంటర్స్ ఇచ్చినాం. అదేవిధంగా ఇలా రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, మన బస్సులు కూడా మీకు ఇచ్చినాం.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు రూరల్ క్యాంప్ ఆఫీస్లో పంచడం జరిగింది. మొత్తంగా ఈరోజు 6 మండలాలకు సంబంధించి 208 చెక్కులు అంటే 2,08,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరైతే మరి ఆడపిల్లల కొరకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కొరకు ఇస్తూ ఉందో అవి పంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మరి నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. గతంలో 10 సంవత్సరాలు ఒక పేదవాడిని కూడా ఇండ్లు రాలేదు. మరి వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాలలో అర్హులను ఐడెంటిఫై చేసాము. ఇప్పటికీ ఒక 3,500 ఇండ్లు మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది, ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా అందరు కూడా 2వ విడత కానీ లేదంటే ఇంకా 3వ విడత కానీ ఎవరికైతే ఇల్లు రాలేదో ఇంకా కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు అందరూ కూడా ఇల్లు ఇస్తాం. తర్వాత జాగా లేని వాళ్ళకు మరి ఎవరికైతే కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళకు కూడా మరి రాబోయే 2వ విడతలో వాళ్ళందరూ కూడా 75 గజాల జాగా ఇచ్చి
దాని తర్వాత వాళ్ళకు ఇల్లు అలాట్మెంట్ కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఏ పేదవాడు ఎవరైనా ఉన్నా కానీ తెలంగాణ యావత్తు పక్కా ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు, 100% అందరికీ ఇల్లు కట్టియడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి దీన్ని వాడుకోండి. కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, లేదంటే వీళ్ళు ఇందిరమ్మ ఇళ్లలో ఒకసారి డబ్బులు రావని ఇంకేదని మభ్యపెట్టి వీళ్ళు చేస్తున్నారని ప్రజలను ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి 100% ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ప్రతి ఒక్క అర్హులకు ఎవరికైతే విడతల వారీగా వాళ్ళు కట్టుకున్న వాళ్ళకు విడతల వారీగా డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని, మీరు దాన్ని సంకోచం అవసరం లేదు. కాకపోతే అది 400 నుండి 600 చదరపు అడుగుల మట్టికే ఉండాలి. ఎక్కువ ఉంటే కానీ తక్కువ ఉన్నా కానీ యాప్లో మనకు అది యాక్సెప్టెన్స్ కాదు. కాబట్టి ఎందుకంటే దీంట్లో ఎక్కడ కూడా అవకతవకలు జరగొద్దు అని మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా సర్వేలు చేసి, అది కూడా ఇప్పుడు మొదటి విడత ఓన్లీ ఇల్లు జాగా ఉండి కట్టుకునే వాళ్ళకి మనం శాంక్షన్ ఇచ్చినాం. దాంట్లో పబ్లిక్ హియరింగ్ కూడా అయింది. మొన్న టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా పబ్లిక్ హియరింగ్ పెట్టలేదు అని చెప్పి మేము అన్ని గ్రామాలలో పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టాము. పబ్లిక్ ముందే పేరు చదివిన అర్హులది. కాకపోతే అర్హులు అందరూ కూడా ఇల్లు కట్టుకోవట్లేదు. వాళ్ళు వివిధ కారణాలతో, కొంతమంది జాగాలు లేవు, కొంతమంది ఇనీషియల్గా డబ్బు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఉపనాదాలు అయిన తర్వాత మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇంట్లో అలాట్మెంట్ ఇస్తూ ఉన్నాము. కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమంది కట్టుకుంటారు. కానీ సో అందరు కూడా కట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో ఇంకా ఇప్పుడు సన్న బియ్యం కూడా అందరికి ఇస్తాం. మరి ఈ రేషన్ కార్డు కూడా ఇప్పుడు త్వరలోనే అందరికీ రాబోతూ ఉన్నాయి. అడిషన్ కొత్త పేర్లన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ అప్లికేషన్ తీసుకోకుండా పాతయే మన కులగణనలో తీసుకున్నటువంటి అప్లికేషన్ కానీ ఇంతకుముందు ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్ ఆధారంగానే మనం ఇలా రేషన్ కార్డు కూడా ఇవ్వబోతాను. కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సన్న బియ్యం కూడా ఇస్తాం. కాబట్టి ఇది కాంగ్రెస్ సంక్షేమంకి సంబంధించిన ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. మీరందరూ కూడా మీకు సంక్షేమంగా మరి ఇల్లు కట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.